హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. ఈరోజు మనం డావించి రిజాల్వ్లో ఎడిట్ ట్యాబ్ పార్ట్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. దీంట్లో మనం టైమ్ లైన్ యొక్క ఇంటర్ఫేస్ గురించి స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ప్రీవియస్ క్లాస్లో మనం ఎడిట్ ట్యాబ్లో ఇంటర్ఫేస్ పార్ట్ 1 నేర్చుకున్నాం. దాంట్లో ఏంటంటే మేజర్లీ మీడియా పూల్, ఎఫెక్ట్స్, ఇండెక్స్, సౌండ్ లైబ్రరీ, కీ ఫ్రేమ్స్ అండ్ మనకి ప్రివ్యూ మానిటర్ ఉంది కదా, దీని గురించి నేర్చుకున్నాం. అండ్ ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్, వీటి గురించి కూడా నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి టైమ్ లైన్ ఆప్షన్ ఒకటి మిగిలిపోయింది. సో ఈరోజు మనం ఈ క్లాస్లో టైమ్ లైన్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ టైమ్ లైన్లో ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి నేర్చుకుందాం. అండ్ ట్రాక్స్ ఏముంటాయి ఏంటి అనేది కంప్లీట్లీ ఈరోజు చూద్దాం. సో ఇక్కడ చూస్తే కొన్ని క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ప్రజెంట్ డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి ఎఫెక్ట్స్ ఓపెన్ అయి ఉంది కదా, సో మనం మీడియా పూల్ని యాక్సెస్ చేద్దాం. ఇప్పుడు మీడియా పూల్లో మనకి ఇక్కడ చూస్తే కొన్ని ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ క్లాస్లో మనం ఇవన్నీ చూసాము. సో ఈ క్లిప్స్ అవన్నీ కూడా మనము చూద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇవన్నీ చూసాము. సో ఇన్స్పెక్టర్ ట్యాబ్ అంటే ఏంటి అనేవి అంతా చూసాం మనం. సో ఇక్కడ మనకి యూజువల్లీ ఒక టైం లైన్ క్రియేట్ అయింది. ఈ టైం లైన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఇది ఎందుకు డిలీట్ చేసేస్తున్నాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి మీడియా పూల్లో ఇవన్నీ బిన్స్ ఉన్నాయి. ఈ బిన్స్లో మనకి క్లిప్స్ ప్లస్ డెమో అని మొన్న మనం జస్ట్ ప్రివ్యూ కోసం చేసాము. అండ్ దీంట్లో ఎస్ఎఫ్ఎక్స్ ఉన్నాయి, తర్వాత దీంట్లో కొన్ని స్టాక్ క్లిప్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాస్లో చూసాము. నార్మల్లీ ఏంటంటే మనకి మీడియా పూల్లో ఇక్కడ చూస్తే ఏదైనా క్లిప్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 మానిటర్ ఆప్షన్స్ వస్తాయని తెలుసుకున్నాం కదా. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 మానిటర్ ఆప్షన్స్ వస్తాయి. ఇది వచ్చేసి టైమ్ లైన్ మానిటర్ అండ్ ఇది వచ్చేసి మనకి ఈ మీడియా పూల్ మానిటర్. ఇక్కడ చూడవచ్చు, దీంట్లో వస్తుంది మనకి ప్రివ్యూ. అండ్ ఇక్కడ చూస్తే ఏం రావట్లేదు, బట్ ఇక్కడ ఇంకో సేమ్ మానిటర్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో ఉంది. ఇది టైమ్ లైన్ మానిటర్, ఓకేనా. సో ఈ 2 మానిటర్ కాకుండా ఒక మానిటర్లోనే వర్క్ ఎలా చేయాలనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. అందు గురించి నేను ఇక్కడ దీన్ని డిజబుల్ చేస్తున్నాను. సింగిల్ వ్యూవర్ మోడ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి సింగిల్ వ్యూవర్ మోడ్ ఉంటే ఏంటంటే మనకి ఓన్లీ ఒకటే ఆప్షన్ వస్తుంది కాబట్టి చూడడానికి మనకి ఎక్కువ మెస్సీగా ఉండదు అనమాట. సో ఇది. సో ఇప్పుడు మనము టైం లైన్ ఎలా క్రియేట్ చేయాలో అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఏదైనా ఒక క్లిప్ తీసుకొని మనము ఇక్కడ ప్రివ్యూ ఇక్కడ చూసుకోవచ్చు. యూజువల్లీ సపోజ్ ఈ ప్రివ్యూ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది కావాలి అనుకుంటే మనము ఈ ప్రివ్యూ విండో నుంచి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నుంచి మనం మీడియా పూల్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం ఏదైనా క్లిప్ని. ఇక్కడ చూస్తే మనం ఈ క్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము టైమ్ లైన్ ఏరియాలో. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఫైల్లో మనకి వీడియో ఉంది అండ్ ఆడియో కూడా ఉంది. అఫ్ కోర్స్ ఆడియోలో మనకి దీంట్లో ఇది ఎంటీనే ఉంది, బట్ ఆడియో క్లిప్ కూడా దీంట్లో అటాచ్ అయి ఉంది. అండ్ కొన్ని వీడియోస్ చూస్తే మనకి ఓన్లీ వీడియో మాత్రమే అవైలబుల్లో ఉంది, ఆడియో ఉండదు. సపోజ్ ఇది తీసుకుంటే మనకి ఇక్కడ చూడవచ్చు, ఓన్లీ వీడియో ఉంది, ఆడియో క్లిప్ అనేది అవైలబుల్లో లేదు, ఓకేనా. సో ఇలా డ్రాగ్ చేసినప్పుడు మనకి ఆటోమేటికల్లీ ఒక టైం లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంది కదా టైమ్ లైన్ 1 అని. సో మనకి ఇది ఎందుకు వచ్చింది అని అంటే మనకి టైమ్ లైన్లో ఏదైనా ఫుటేజ్ మనం డ్రాగ్ చేసి డ్రాప్ చేయగానే ఫస్ట్ ఆ క్లిప్ యొక్క డీటెయిల్స్ ప్రకారం ఒక టైమ్ లైన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ టైమ్ లైన్ ఇక్కడ కూడా మనకు షో చేస్తుంది, ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూడవచ్చు టైమ్ లైన్ 1 అని ఇక్కడ కూడా ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ట్యాబ్ ఇంటర్ఫేస్లో మనకి టైమ్ లైన్ అనేది ఎప్పుడు క్రియేట్ అయింది అంటే మనము మీడియా పూల్ నుంచి ఏదైనా క్లిప్ని డ్రాగ్ చేసి టైమ్ లైన్లో మనం డ్రాప్ చేసినప్పుడు ఒక ఆటోమేటెడ్ టైమ్ లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. అలా కాకుండా మనము ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇంకో న్యూ టైమ్ లైన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు న్యూ టైమ్ లైన్. ఇప్పుడు ఇదేంటి టైమ్ లైన్ 2. దీన్ని సపోజ్ టైమ్ లైన్ 2 అని ఉంచేచ్చు. సపోజ్ మనకి ఎడిట్ ట్యాబ్ అని నేను ఇక్కడ రీనేమ్ ఇచ్చాను దీనికి. అండ్ ఇక్కడ యూజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సో టైమ్ లైన్ యొక్క సెట్టింగ్స్ అన్నీ కూడా ఏమేమి సెట్టింగ్స్ పెట్టుకోవాలి అండ్ మనం డిఫాల్ట్ టైమ్ లైన్ ప్రీసెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ క్లాస్లో టైమ్ లైన్స్ అని చెప్పేసి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాం, దాంట్లో నేర్చుకుంటాము. ప్రజెంట్ ఇది ఓన్లీ జస్ట్ టెంపరరీ టైమ్ లైన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు. సో
మనకి ఇక్కడ 2 టైమ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ టైమ్ లైన్ విచ్ ఇస్ టైమ్ లైన్ 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ట్యాబ్, అంటే ఇప్పుడే ఇందాకే క్రియేట్ చేసాం కదా ఇక్కడ. సో ఈ టైమ్ లైన్స్ని మనము ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సపోజ్ దీంట్లో ఇప్పుడు ఎడిట్ ట్యాబ్ అనేది మనం తర్వాత చేసాం కదా, టైమ్ లైన్ 2 అనుకోవచ్చు మనం. దీంట్లో ఏం ఫుటేజ్ ఇంకా యాడ్ చేయలేదు మనం, అందు గురించి ఇక్కడ ఎంటీ చూపిస్తుంది. సపోజ్ దీంట్లో మనం ఈ క్లిప్ని యాడ్ చేసుకుందాం. అప్పుడు చూడొచ్చు ఇక్కడ మనకి ఇది ఎడిట్ ట్యాబ్ యొక్క టైమ్ లైన్ని కూడా డిస్ప్లే అవుతుంది. ఇది టైమ్ లైన్ 2 అండ్ ఇది టైమ్ లైన్ 1. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి, ఇక్కడ చూస్తే డ్రాప్ డౌన్లో ఇది టైమ్ లైన్ అనేది మనం ఏ టైమ్ లైన్లో ఉన్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఏదైతే ఈ ప్రివ్యూ విండో ఉంది కదా, దీనిపైనే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో 2 టైమ్ లైన్స్ మనకి కరెంట్లీ అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి టైమ్ లైన్ 1 అండ్ ఒకటి ఎడిట్ ట్యాబ్ అనే టైమ్ లైన్. సో ఇప్పుడు ఎడిట్ ట్యాబ్ అని చూపిస్తుంది కాబట్టి మనకి ఎడిట్ ట్యాబ్ అనే టైమ్ లైన్లో మనం ఉన్నాము. అండ్ టైమ్ లైన్ 1లోకి మనము షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనం ఏదైతే ఫస్ట్ క్రియేట్ చేసామో ఆ టైమ్ లైన్లోకి మనము ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. అగైన్ ఎడిట్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మనకి సెకండ్ టైమ్ లైన్ అనేది వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా మనం టైమ్ లైన్ని ఇక్కడ స్విచ్ చేసుకోవచ్చు. అండ్ సపోజ్ దీంట్లో మనకి ఇంకో 5 టైమ్ లైన్స్ ఉన్నా కూడా వాటి యొక్క టైమ్ లైన్ డీటెయిల్స్ ఇలా వస్తాయి మనకి. సో ఏ టైమ్ లైన్లో మనకి స్విచ్ అవ్వాలంటే ఆ టైమ్ లైన్లో మనకి స్విచ్ అవ్వచ్చు. అండ్ సేమ్ అదే మనకి టైమ్ లైన్ స్విచ్చింగ్ అనేది ఇక్కడ టైమ్ లైన్ పోర్షన్లో ఫస్ట్ లెఫ్ట్లోనే ఇక్కడ ఉంటుంది చూడండి. ప్రజెంట్ మనం ఎడిట్ ట్యాబ్లో ఉన్నాము. నెక్స్ట్ దాని పక్కనే టైమ్ లైన్ 1 అనేది ఉంది. సో ఇలా మనం ఇక్కడ కూడా స్విచ్ అవ్వచ్చు. చూసారు కదా ఇలా. సో మనకి దీంట్లో మల్టిపుల్ టైమ్ లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని టైమ్ లైన్స్ ఉంటే అన్ని టైమ్ లైన్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు ఇలా. ఇప్పుడు చూస్తే మనం ఆ క్రాస్ మార్క్ క్లిక్ చేయగానే మనకి టైమ్ లైన్ రిమూవ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఉంది అవైలబుల్లో, మనం ఎప్పుడు కావాలంటే దాన్ని అప్పుడు యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ అగైన్ దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే దీంట్లో యాడ్ అయిపోతుంది. అలాగే టైమ్ లైన్ 1 కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ క్రాస్ బటన్ ఉంది కదా, ఇది మనం క్లిక్ చేసి రిమూవ్ చేయొచ్చు. అండ్ మనం ఇక్కడ క్లోజ్ టైమ్ లైన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి కూడా మనం ఇక్కడ నుంచి డిజేబుల్ చేయొచ్చు. సో ఈ టైమ్ లైన్ ప్రివ్యూ ఇక్కడ చూపిస్తుంది కదా, మనకి ఇక్కడ చూస్తే ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లస్ అనే ఆప్షన్లో కూడా మనము టైమ్ లైన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా కాకుండా మనకి టైమ్ లైన్ని హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి డిస్ప్లే స్టాక్డ్ టైమ్ లైన్స్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకి ఎన్ని టైమ్ లైన్స్ ఉన్నాయో అన్ని టైమ్ లైన్స్ చూపిస్తుంది. దీన్ని డిసేబుల్ చేస్తే మనకి ఇక్కడ చూడవచ్చు మనకు టైమ్ లైన్ అనేది ఇక్కడ విజిబుల్ ఉండదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే విజిబుల్ ఉంటుంది. ఎడిట్ ట్యాబ్ అండ్ టైమ్ లైన్ ఈ రెండు ఇక్కడ మాత్రమే విజిబుల్ ఉన్నాయి చూడండి. సో మోస్ట్లీ మనము ఈ డిస్ప్లే స్టాక్డ్ టైమ్ లైన్స్ అని ఉంది కదా, ఇది మనము ఎనబుల్ చేసే పెట్టుకోవాలి. మనం ఇక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు మన టైమ్ లైన్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్స్లోనే మనకి ఇక్కడ ఇంకొక టైమ్ లైన్ని కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మనకి సైడ్ బై సైడ్ టైమ్ లైన్ చూసాం కదా, బట్ ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉన్న ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇంకొక టైమ్ లైన్ మనకి కిందికి వచ్చేసింది. సో ఇంకొకటి మనకి ఇది హ్యాంబర్గర్ వ్యూ అంటాం దీన్ని యాక్చువల్లీ. సో ఈ విధంగా కూడా మనకి టైమ్ లైన్స్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మనకి ఇది టైమ్ లైన్ 1 అనేది ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది అండ్ దీన్ని వచ్చేసి మనం ఎడిట్ ట్యాబ్ అని చెప్పేసి ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి 2 టైమ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 టైమ్ లైన్స్ని మనము అట్ ఏ టైం ఇక్కడ చూడగలుగుతున్నాం. బట్ దేన్నో ఒకదాన్నే మనం యూజ్ చేయొచ్చు ఆఫ్ కోర్స్. ఇక్కడ చూడవచ్చు దీనిపైన క్లిక్ చేస్తే ఇది యాక్సెస్ అవుతుంది అండ్ ఈ టైం లైన్లోకి వచ్చేస్తే ఇది యాక్సెప్ట్ అవుతుంది. బట్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి సపోజ్ మనము మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము అండ్ ఒక టైం లైన్లో నుంచి ఇంకో టైం లైన్లోకి మనకి ఏదైనా ఫైల్స్ కాపీ పేస్ట్ చేసుకోవడము, లేదంటే దీంట్లో నుంచి దీంట్లోకి కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవడము, దీంట్లో నుంచి దీంట్లో ఎలిమెంట్స్ తీసుకోవడము, ఇలాంటివి చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. సపోజ్ ఇది చూడవచ్చు, ఈ క్లిప్ ఉంది కదా, దీంట్లో కూడా డ్రాగ్ చేసుకున్నాం మనం చూడవచ్చు. ఇక్కడ దీంట్లో కూడా ఇది వచ్చేసింది. అగైన్ ఇది దీంట్లో కూడా ఉంది. సపోజ్ దీంట్లో మనం ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేసామనుకోండి, ఏంటి ఈ ఎడిట్ ట్యాబ్లో మనము ఏదైనా ఒక టెక్స్ట్ యాడ్ చేసాం, టెక్స్ట్ కానివ్వచ్చు ఏదైనా. సపోజ్ ఇది ఉంది, ఇది దీంట్లో మనకి
ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ ఇది ఒక ఎలిమెంట్ అనేది గ్రాఫిక్ ఎలిమెంట్ మనము దీంట్లో యాడ్ చేసామనుకోండి. ఈ ఎలిమెంట్ మనకి ఈ టైం లైన్లో సపోజ్ ఇది ఒకటే కాదు, ఇలా మనకు మల్టిపుల్ ఎలిమెంట్స్ మనకి వీటిలో కావాలనుకున్నప్పుడు సింప్లీ మనం దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు సపోజ్ మనకు లాస్ట్లో ఎండ్ కార్డ్స్ వేస్తాం కదా, వాటిని ఇక్కడ చూడవచ్చు, దీంట్లో కూడా పెట్టేసుకుంటాం అండ్ దీంట్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది సైడ్ బై సైడ్ మనకి టైం లైన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు యాక్సెసిబిలిటీ అనేది ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ మనము దీన్ని డిలీట్ చేసేస్తాము. సో ఇక్కడ ప్లస్ సింబల్తో పాటు ఇక్కడ ఈ క్రాస్ సింబల్ వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసేస్తే మనకి ఆటోమేటికల్లీ ఏదైతే మనకి సెకండ్ లేయర్ టైం లైన్ ఉందో అది ఈ విధంగా వెళ్ళిపోతుంది. సపోజ్ ఇక్కడ వచ్చేసి ఈ ఎలిమెంట్ మాత్రం ఉండిపోయింది, ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి టైం లైన్లోనే ఇప్పుడు ఇదేంటంటే టైం లైన్ వ్యూ ఆప్షన్స్ ఉంది కదా, టైం లైన్కి సంబంధించిన మల్టిపుల్ ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, మనం ఇందాక ఇక్కడ డిస్ప్లే స్టాక్ టైం లైన్స్ అని చూసాము. ఎందుకంటే మనకి టైం లైన్ ఏది ఉందో ఇక్కడ చూసుకోవడానికి ఇది యాక్టివేట్లో ఉంచాము. తర్వాత డిస్ప్లే సబ్ టైటిల్ ట్రాక్స్ అని ఉంది కదా, ఇది ఏంటంటే మనకి యూజువల్లీ మనం సబ్ టైటిల్స్ ఆటోమేటికల్లీ మనకి డావించి రిజాల్వ్లో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే టైటిల్స్ ఉంది కదా, ఇక్కడ చూస్తే టైటిల్స్లో మనకి సబ్ టైటిల్స్ అనే కేటగిరీ ఉంటుంది. సో యూజువల్లీ మనకి ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి దీంట్లో మనకి ఆటోమేటెడ్ సబ్ టైటిల్స్ అనే కేటగిరీ రాదు. సపోజ్ ఇన్ కేస్ మనకు స్టూడియో వర్షన్ ఉంటే దాంట్లో సబ్ టైటిల్స్ అనేవి ఆటోమేటికల్లీ డిటెక్ట్ అయిపోయి మనకి సబ్ టైటిల్స్ మనకి టైం లైన్ మీద క్రియేట్ అయిపోతాయి అన్నమాట. సో కరెంట్లీ మనకి ఫ్రీ వర్షన్లో ఉంది కాబట్టి ఈ ఆప్షన్ మనకి దీంట్లో అవైలబుల్ లేదు. బట్ మాన్యువల్లీ మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ దీన్ని యాక్సెస్ చేసుకొని మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనం తర్వాత చూస్తాం ఇవన్నీ. సో ఇది తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి డిస్ప్లే ఆడియో వేవ్ ఫార్మ్స్ అని చెప్పేసి వస్తుంది కదా, ఇదేంటంటే మనకి సో యాక్చువల్లీ దీంట్లో మనకి వేవ్ ఫార్మ్స్ ఏం లేవు కాబట్టి చూపించట్లేదు. సపోజ్ మనం వేరే ఏదైనా ఫైల్ వేవ్ ఫార్మ్స్ ఉన్న ఫైల్ ఏదైనా తీసుకుందాం. సపోజ్ ఈ క్లిప్కి మనకి వేవ్ ఫార్మ్ అనేది ఉంది, ఇక్కడ చూడొచ్చు మనకి ఆడియో వేవ్ అనేది ఇక్కడ మనకి ఉంది. సో దీన్ని మనం ఇక్కడ డిజబుల్ అండ్ ఎనబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఈ ఆడియో వేవ్ ఫామ్ అనేది కంప్లీట్లీ డిజపియర్ అయిపోయింది, ఇక్కడ చూడవచ్చు ఏం లేదు. అండ్ దీన్ని ఎనబుల్ చేస్తే మనకి ఆడియో వేవ్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి దీంట్లోనే మనకి ఈ థంబ్నెయిల్ వ్యూ అనేది ఉంది కదా, సో ఇది వీడియో థంబ్నెయిల్ వ్యూ ఏంటి అనేది దీంట్లో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూస్తే మనకి సపోజ్ మనం దీన్ని జూమ్ చేసినా కూడా దీంట్లో మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనేది మనకి ఈ టైం లైన్లో మనకి క్లిప్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట, ఇక్కడ చూడవచ్చు ఫ్రేమ్స్ అనేవి. సో అలా కాకుండా మనకి ఈ థంబ్నెయిల్ ప్రివ్యూలో సపోజ్ ఫిల్మ్ స్ట్రిప్ అంటే ఇది వస్తుంది కదా, సో సెకండ్ది చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ ఆ క్లిప్లో ఫస్ట్ ఫ్రేమ్ వస్తుంది అండ్ లాస్ట్ ఫ్రేమ్ వస్తుంది, ఫస్ట్ ఫ్రేమ్ అండ్ లాస్ట్ ఫ్రేమ్. ఈవెన్ ఇక్కడ దీనికి చూసుకున్నా కూడా ఫస్ట్ ఫ్రేమ్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇది ఒక మెథడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నన్ అని ఉంది కదా, అంటే మనకి ఇది కంప్లీట్లీ ఎంటీ, ఇక్కడ ఏం రాదు, ఓన్లీ మనకు జస్ట్ ఈ క్లిప్స్ అనేది చూపిస్తుంది అంతే. దీంట్లో మనకి యాక్చువల్ ప్రివ్యూ అనేది ఏం రాదు, ఇలా అనమాట. సో మోస్ట్లీ మనకి ఇది ఫస్ట్ది పెట్టుకోవచ్చు, సెకండ్ది కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ది పెట్టుకుంటే ఎక్కువ ఫ్రేమ్స్ కనబడకుండా మనకి కొద్దిగా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కాబట్టి. అండ్ మన ప్రిఫరెన్స్ని బట్టి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంటే మనకి డిస్ప్లేలో ఏం లేనప్పుడు మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఏం ఉండాలి అనేది ఈ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ బ్లాకే ఉంటుంది, కావాలి అంటే మనకి ఫర్దర్ కలర్ అనేది పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇది ఫిక్స్డ్ ప్లే హెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే మనము మన కట్ ట్యాబ్లో చూసాము ఇది ఫిక్స్డ్ ప్లే హెడ్. సేమ్ మనము ఇక్కడ కూడా మనం దీన్ని కూడా ఎనబుల్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మనకి ఇది యూజ్ అవ్వదు, ఎందుకంటే ఇది అంత కంఫర్టబుల్ ఉండదు కాబట్టి మనం దీన్ని అన్లాక్ చేసేద్దాం. సో ఇదన్న నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఆడియో వేవ్ ఫామ్ ఉంది కదా, ఈ ఆడియో వేవ్ ఫామ్ని మనము ఈ 3 కేటగిరీస్లో చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఆడియో వేవ్ ఫామ్ అనేది ఈ కేటగిరీలో ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం క్లిక్ చేస్తే ఈ మనకు ఆడియో వేవ్స్ అనేవి కిందికి జరిగినాయి కొద్దిగా, ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వేవ్ ఫామ్ బార్డర్ అంటే మనకి ఇక్కడ చూస్తే మనకి ఆడియోకి ఒక వైట్ ఆడియో వేవ్ ఫామ్కి బ్లాక్ బార్డర్ అనేది వచ్చింది కదా, ఇది అనేది మనం చూసుకోవచ్చు. మోస్ట్లీ ఇవన్నీ మనం యూస్ చేయము, బట్ ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటే బెటర్ కాబట్టి నేను చూపిస్తున్నాను.
అంతకుమించి మనం వీటిని పెద్దగా యూజ్ ఏం చేయము. మన రెగ్యులర్ టైమింగ్స్లో మనం వీటిని ఎక్కువ యూజ్ ఏం చేయము. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాక్ హైట్ ఉంది కదా. సో వీడియో ట్రాక్ హైట్ అండ్ ఆడియో ట్రాక్ హైట్ని మనం ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు వీడియో ట్రాక్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇది మినిమము, ఇది మ్యాక్సిమం. అండ్ అగైన్ ఆడియోది కూడా మనం సేమ్ వే మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకి టైమ్ లైన్ వ్యూ ఆప్షన్. సో దీంట్లో మోస్ట్లీ మనం ఇవన్నీ కవర్ చేసాము. అండ్ దాని తర్వాత ఇది కీ ఫ్రేమింగ్. మనకి పర్టికులర్ టైంలో మనం ఏదైనా కీ ఫ్రేమ్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని గురించి కీ ఫ్రేమ్స్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాము. తర్వాత ఇది మైక్ వాయిస్ ఓవర్ ఆప్షన్ వస్తుంది. సపోజ్ ఇది ఎంటీ క్లిప్స్ ఉన్నాయి కదా, వీటికి వాయిస్ ఓవర్ కనెక్ట్ చేసుకోవాలంటే మనకి ఇది క్లిక్ చేసి మనకి మైక్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇవి కొన్ని ఎడిట్ టూల్స్ ఉన్నాయి కదా, వీటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ నేను దీన్ని క్లారిటీ ఇచ్చేస్తాను. ఇక్కడ చూస్తే మనకి ఈ వాల్యూమ్ ఆప్షన్ ఉంది కదా, ఈ వాల్యూమ్ ఆప్షన్ని మనము ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మనకి టైమ్ లైన్లో ఆడియోని ఏం డిక్రీజ్ ఇంక్రీజ్ చేయదు. ఓన్లీ యాజ్ ఏ ఎడిటర్గా మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి మాత్రమే ఇది మనము ఆడియో ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. సపోజ్ ఎందుకంటే ఎక్కువ లౌడ్ ఉంది అంటే మనము ఇది తగ్గించుకోవచ్చు, లేదా కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, డిమ్ అని చెప్పేసి. సో ఇదేంటంటే మనకి ఒక పర్టికులర్ ఆడియో డెసిబల్లో మనము ఫిక్స్ చేసుకొని ఉంటాం కదా, దాన్ని ఇమ్మీడియట్లీ ఇది కొద్దిగా లోవర్ వాయిస్లో కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇది ప్లే చేస్తే ఇలా మీకు వినిపించింది అని అనుకుంటున్నాను. సో అబ్జర్వ్ చేశారు కదా సౌండ్ ఎలా డిమ్ అవుతుంది అనేది. అదేవిధంగా మనకు కావాలి అనుకుంటే మ్యూట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను ఇది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సెలక్షన్ మోడ్ అని ఉంది కదా, సెలక్షన్ మోడ్ అనుకోవచ్చు, సెలక్షన్ టూల్ అనుకోవచ్చు, మనం ఏదైనా చెప్పొచ్చు. సో సెలక్షన్ టూల్ ఇదేంటంటే మనకి ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏదైతే ఇప్పుడు మూవ్ అవుతుందో, ఇప్పుడు ఇది మనం సెలక్షన్ మోడ్లో ఉంది. సో ఇదేంటంటే మనకి ఏదైనా క్లిప్ని మూవ్ చేయడానికి, లేకంటే ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి డ్రాప్ చేయడానికి, దీనికోసము ఈ సెలక్షన్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. సో మోస్ట్లీ మనం సెలక్షన్ మోడ్తోనే ప్రతిదీ ఆపరేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇదనమాట సెలక్షన్ మోడ్. దీని యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసి వి ఉంటుంది. వి ప్రెస్ చేస్తే మనకి వేరే ఏ సెట్టింగ్లో ఉన్నా కూడా మనకి ఈ ఆప్షన్లోకి రావాలంటే వి ప్రెస్ చేయొచ్చు. సపోజ్ వి ప్రెస్ చేశాను నేను, ఇక్కడ సెలెక్ట్ అయింది చూడండి. సో ఇక్కడ కొన్ని ఇవి నేను గ్యాప్స్ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఇవన్నీ ఆల్రెడీ కట్ ట్యాబ్లో నేర్చుకున్నాము. బట్ ఒకసారి మళ్ళీ దీంట్లో ఇవి కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఈ ట్రిమ్ ఎడిట్ మోడ్ అనేది ఏంటంటే, యూజువల్లీ మనకి ఏదైనా క్లిప్ మనకి కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటాము. సపోజ్ ఈ క్లిప్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఇలా క్రాప్ చేసాము, ప్లస్ దీన్ని సెలెక్షన్ టూల్తోని ఇలా ఇక్కడ మళ్ళీ దీనికి అటాచ్ చేసాము. సేమ్ అగైన్ ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని కూడా మనం ఇట్లా ట్రిమ్ చేసాము అండ్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీనికి అటాచ్ చేసాము. సో ఈ ట్రిమ్ ఎడిట్ మోడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడవచ్చు మనం, ఇది మనకి ఆటోమేటికల్లీ ఇప్పుడు ఇక్కడ దీనిపైన మౌస్ అని హోల్డ్ చేయగానే ఏంటంటే మనకి ఈ క్లిప్ అనేది ఎంత ఉందో అంత చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ స్లిప్ అవుతా ఉంది చూడండి. సో అంటే ఏంటి, ఈ క్లిప్లో మనకి ఒరిజినల్ ఎంత అయితే లెంత్ ఉందో అంత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి ఈ క్లిప్ యొక్క టోటల్ డ్యూరేషన్ కనబడుతుంది. అండ్ ఈ క్లిప్ని మనం అడ్జస్ట్ చేయాలంటే లోపలనే మనకి మన టైం లైన్లో వేరే క్లిప్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఇది దాంట్లోనే స్లైడ్ అయిపోతూ ఉంది. సో ఇదేంటంటే మనకి ఏదైనా పర్టికులర్ సెలెక్షన్ నుంచి అక్కడ వరకు కావాలి అంటే మనకు దీంట్లో చేసుకోవచ్చు. మనకి ఈ రెండు ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు, ఇది ఈ క్లిప్ కానీ ఈ క్లిప్ కానీ ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు. బట్ ఇది ఒకటి మాత్రమే మనకి లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది చూడండి. సో ఇది మనకి అప్పర్ సైడ్ ఆఫ్ ద పోర్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఈ ఆప్షన్ వస్తుంది. సపోజ్ ఈ కింది పోర్షన్ని మనం కనుక హోల్డ్ చేసి మనము లెఫ్ట్ లేదా రైట్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ చూడవచ్చు మనకి ముందు ఉన్న క్లిప్ అనేది ట్రిమ్ అయిపోతూ ఉంది. అండ్ దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ మనకి క్లిప్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు మనం ఇంతకుముందు ఏంటంటే లోపలనే ఆ పర్టికులర్ ఏరియాలోనే స్లైడ్ అయిపోయింది.
బట్ కింది దాన్ని మనం మూవ్ చేస్తుంటే మాత్రం పైన ఓవర్లాప్ అవుతుంది ఈ విధంగా. సో ఎంతవరకు అయితే ఆ వీడియో క్లిప్ అనేది డ్యూరేషన్ ఉందో అంతవరకు ఇది వెళ్ళిపోయింది అనమాట. సో ఇది మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చూసుకున్నాము, బట్ అగైన్ మనం డిస్కస్ చేస్తున్నాం, ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటున్నాం ఈ థింగ్స్ అన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లేడ్. దీన్ని మనం కట్ టూల్ అనుకోవచ్చు, బ్లేడ్ అని, దీంట్లో బ్లేడ్ అనే ఆప్షన్ ఉంటుంది, బట్ దీన్ని కట్ టూల్ కూడా అంటాం మనం యూజువల్లీ. సో ఇదేంటంటే ఏదైనా క్లిప్ని కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఒక సెలక్షన్ దగ్గర మనం కట్ చేసాం, ఇలా ర్యాండమ్లీ ఎక్కడైనా కట్ చేయొచ్చు ఇలా. సో దీని యొక్క షార్ట్ కట్ కి ఏంటి అంటే యూజువల్లీ ఏంటంటే మనకి బి అనే ఆప్షన్ ఉంటుంది, బట్ నేను ఇక్కడ దీన్ని సి అనే ఆప్షన్లో పెట్టుకున్నాను. ఇక్కడ చూడవచ్చు మీరు, బ్లేడ్ ఎడిట్ మోడ్ అని ఉంది కదా, దాన్ని షార్ట్ కట్ వచ్చేసి సి అని చూపిస్తుంది. సో మనము కీబోర్డ్ షార్ట్ కట్స్ గురించి ఫర్దర్గా ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. దాంట్లో కీబోర్డ్ షార్ట్ కట్స్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది మనం ఆ క్లాస్లో చూస్తాం. అగైన్ మనకి సెలక్షన్ టూల్ కావాలంటే దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదా వి ప్రెస్ చేయొచ్చు. నేను వి ప్రెస్ చేయగానే ఆటోమేటికల్లీ సెలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో ఈ కట్స్ని మనం అన్సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనమిక్ ట్రిమ్ మోడ్ అని ఉంది కదా. ఈ డైనమిక్ ట్రిమ్ మోడ్ అనేది ఏంటంటే మనకి సెలక్షన్ టూల్ కూడా ఆన్లోనే ఉంటుంది అండ్ డైనమిక్ టూల్ కూడా సెలక్షన్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు ఇది. సో ఇది యూజువల్లీ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే నియర్ బై క్లిప్ ఉందో ఆ క్లిప్కి ఆటోమేటికల్లీ అది సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సపోజ్ ఇది నేను ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే హెడ్ పెడదాం. ఇక్కడ చూడవచ్చు దాని నియర్ బై సెలెక్షన్ కట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయింది. సపోజ్ మన ప్లే హెడ్ని ఇక్కడ పెడుతున్నాం, ఇప్పుడు చూద్దాం. సో దాని నియరెస్ట్ కట్ ఏదైతే ఉందో దాని దగ్గరికి అది వెళ్ళిపోతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కడైతే ప్లే హెడ్, ఇప్పుడు ఇందాక మనకు డైనమిక్ ట్రిమ్ మోడ్ అనేది ఆ పర్టికులర్ క్లిప్ మొత్తం స్లైడ్ అవుతుంది కదా, మనకి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఓవర్లాప్ అవుతుంది, లేదంటే ఇన్సైడే మనకి అది అడ్జస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ డైనమిక్ ట్రిమ్ మోడ్ అనేది ఏంటంటే ఇది ఎక్కడైతే నియరెస్ట్ కట్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా. ఈ డైనమిక్ ట్రిమ్ మోడ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ప్లే హెడ్ ఎక్కడైతే కట్ వచ్చిందో అక్కడ వరకు వచ్చింది కదా, తర్వాత మనకి ఇలా ఏదైతే ఉందో దాన్ని ట్రిమ్ చేసేస్తుంది. ఆ పర్టికులర్ ప్లే హెడ్ దగ్గర నుంచి మనకి ఎక్స్టెన్షన్, మనకి ఏదైనా సపోజ్ క్లిప్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఇలా ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట ఇట్లా. సో ఈ టూల్స్ మోస్ట్లీ మనం యూజ్ చేయము రెగ్యులర్ కేసెస్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సెట్ క్లిప్. ఇన్సెట్ క్లిప్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ప్లే హెడ్ అనేది ఇక్కడ మిడిల్లో ఉంది అండ్ ఈ క్లిప్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఈ ప్లే హెడ్ దగ్గర ఇన్సెట్ అవ్వాలి అండ్ ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇటు సైడ్కి మూవ్ అయిపోవాలి. అప్పుడు మనం ఇక్కడ సపోజ్ ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇన్సెట్. ఇక్కడ చూస్తే మనకి ఈ క్లిప్ అనేది దీంట్లోకి ఇన్సర్ట్ అయిపోయింది అండ్ మనం ఎక్కడైతే ప్లే హెడ్ ఇక్కడ పొజిషన్ చేసామో ఆ ప్లే హెడ్ నుంచి ఇక్కడికి ఇన్సర్ట్ అయిపోయి అండ్ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో అది మనకి రైట్ సైడ్లోకి మూవ్ అయిపోయింది అనమాట. సో క్లిప్ని మనకి ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. మనకి ఎక్కడైతే సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూద్దాం, ఇక్కడ ఇది మనకి ఎండ్ కార్డ్ ఉంది కదా, దీన్ని ఇది సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇన్సెట్ క్లిప్, ఇక్కడ చూడవచ్చు ఇది ఇమ్మీడియట్లీ దీని మధ్యలో వచ్చేసింది అండ్ సబ్స్క్రైబ్ బటన్ లాస్ట్లోకి వచ్చేసింది. సో దీన్ని మూవ్ చేసేసింది ఇలా అన్నమాట. సో ఇదేంటంటే మనకు పర్టికులర్లీ ఎప్పుడైనా క్లిప్ ఏదైనా చాలా టైట్ టైం లైన్ ఉంది, ప్రీవియస్ క్లాస్లో ఓపెన్ చేసినట్టు హైలీ ఎడిటెడ్ క్లిప్లో ఒక చిన్న ఎలిమెంట్ మనకి ఇలా సెలక్షన్స్ చేసుకుంటాం కదా, మార్క్ ఇన్ అండ్ మార్క్ అవుట్, అది ఒక పర్టికులర్ పోర్షన్లోనే రావాలి అన్నప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇది అండూ చేశాను. సో నెక్స్ట్ క్లిప్ వచ్చేసి మనకి ఓవర్ రైట్ క్లిప్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ ఓవర్ రైట్ క్లిప్ అనేది ఏంటంటే ఇందాక ఈ ఇన్సెట్ క్లిప్ అనేది ఏంటంటే టైం లైన్లో ఉన్న క్లిప్స్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అది ఇన్సెట్ అవుతుంది. బట్ మనకి ఇదేంటంటే ఓవర్ రైట్ అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. సపోజ్ దీన్ని ఇక్కడ ప్లే హెడ్ని ఇక్కడ పెడదాం మనం. సో ఇక్కడ కొంచెం పోర్షన్ ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద క్లిప్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సేమ్ క్లిప్ని ఇప్పుడు ఇది క్లిప్ మనం సెలెక్ట్ చేసుకున్నాం ప్లస్ నెక్స్ట్ ఓవర్ రైట్ క్లిప్. ఇక్కడ చూడవచ్చు మనం ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్లో మన సెలెక్టెడ్ క్లిప్ ఇన్సెట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏం చేసిందంటే ప్రీవియస్ క్లిప్ని ఓవర్ రైట్ చేసేసింది, అంటే దాన్ని ట్రిమ్ చేసేసి దాని ప్లేస్లో ఇది సెటిల్ అయింది అన్నమాట. సో ఇది దీనివల్ల మనకి ప్రీవియస్ ఫుటేజ్ అనేది డిస్టర్బ్ అయింది. సో
సో ఈ రెండిట్లో కొన్నిసార్లు దీని యూస్ కేస్ మనకి యూజేజ్లో ఉండొచ్చు, లేదా దీని యూజేజ్లో ఉండొచ్చు. సో అలా ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి రిపిల్ క్లిప్. సో రిపిల్ క్లిప్ ఏంటంటే అది కూడా సిమిలర్లీ మనకి ఓవర్ రైడ్ లాగానే ఇంకొక ఫీచర్ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు సేమ్ అది కూడా ఏం చేస్తుందంటే మనకి ఓవర్ రైడ్ చేసేసి దానిపైన ఆ క్లిప్లోనే ఇన్సెట్ అయిపోయింది. ఈ రెండు క్లిప్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే వర్క్ చేస్తాయి, బట్ ఇవి ఎక్కడ డిఫరెన్షియేట్ అవుతాయి అనేది ఫర్దర్గా మనం ఈ టూల్స్ని యూజ్ చేస్తాం కదా అప్పుడు నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్నాప్ టూల్. ఇది స్నాపింగ్ టూల్. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇక్కడ చూస్తే మనకి ఈ క్లిప్ని మనం ఇక్కడ పెట్టామనుకుందాం. నేను కొద్దిగా జూమ్ చేస్తాను. ఓకే. సో ఈ స్నాప్ టూల్ ఏంటంటే మనకు ఏదైనా క్లిప్ని ఏదైనా పర్టికులర్ కట్ దగ్గరికి మనకు మ్యాగ్నెట్ చేయడానికి, దీన్ని స్నాప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నియర్ బై ఈ కట్కి నియర్ బై రాగానే ఆటోమేటికల్లీ ఇది ఇక్కడ మ్యాగ్నెట్ అయిపోతుంది. చూడవచ్చు, స్నాప్ అయిపోతుంది. ఇలా ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా మనకి కట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇలా ఏదైనా గ్యాప్స్ ఉన్నప్పుడు ఆ గ్యాప్స్ అనేవి మనకి ఇండికేట్ అవుతూ ఉంటాయి. ఇలా సపోజ్ ఇది గ్యాప్ ఉంది. సో ఏదైనా మనము ఈ బ్లేడ్తోని దీన్ని కట్ చేసాము అండ్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసాము అనుకోండి, తర్వాత ఇవి ఇట్లా క్లిప్ చేసుకోవచ్చు. సో ఇట్లా స్నాపింగ్ అనేది చేస్తుంది అనమాట. ఇది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది ఇది ఇస్తుంది, ఏదైనా క్లిప్కి మనము అటాచ్ చేయాలా ఏంటా అనేది. సో కొన్నిసార్లు ఇది మనకి ఈ స్నాపింగ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము జస్ట్ దీన్ని డిజేబుల్ చేస్తే ఈ స్నాపింగ్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనకు ఆ పర్టికులర్ కట్ అనే పొజిషన్లో ఎక్కడ మనకు ఇది మ్యాగ్నెట్ అవ్వట్లేదు లేదా స్నాప్ అవ్వట్లేదు. ఇక్కడ చూడొచ్చు ఇలా. ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా డీటెయిల్డ్గా మనం ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనం మూవ్ చేయాల్సి ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి ఈ స్నాపింగ్ అనేది ప్రాపర్గా యూజ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మనం అది ఆఫ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. అగైన్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాపింగ్ చేసుకోవచ్చు. స్నాపింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లిప్స్ని మనం ట్రిమ్ చేస్తున్నప్పుడు, కట్ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా ఈ స్నాపింగ్ వల్ల ఆటోమేటికల్లీ ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ లింక్ సెలెక్షన్. సో ఇక్కడ చూస్తే మనకి ఆడియో అండ్ వీడియో ఉంది కదా, ఈ రెండిటికి మనకి ఇక్కడ సేమ్ ఈ ఇండికేటర్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇది లింక్డ్ ఆప్షన్. సో అంటే ఏంటి, ఈ రెండు ఆడియో అండ్ వీడియో అనేవి రెండు ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. అదే మనము దీన్ని అన్లింక్ చేయాలి అంటే, సపోజ్ మనం ఇది లింక్లో ఉన్నప్పుడు ఈ క్లిప్ సెలెక్ట్ చేస్తుంటే మనకు వీడియో అండ్ ఆడియో ఇవి రెండు సెలెక్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడవచ్చు, మూవ్ చేసినా కూడా రెండు మూవ్ అవుతున్నాయి. సో వీటిని మనము డివైడ్ చేయాలి అంటే సింపుల్లీ దీన్ని ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇలా దీన్ని ఆఫ్ చేసేస్తే ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనము ఈ రెండింటిని ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు చూస్తే దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు ఇటు కానీ లేదా ఇటు కానీ. బట్ మనకి ఇక్కడ ఒక రెడ్ కలర్లో టైం వార్నింగ్ అనేది ఇక్కడ వస్తుంది కదా, ఇదేంటంటే యాక్చువల్లీ ఈ రెండు క్లిప్స్ అనేవి ఆల్రెడీ లింక్ అయి ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, సో ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్ 3.4 సెకండ్స్ డిస్టెన్స్లో కొద్దిగా దూరంలో ఉంది అని అర్థం. సో దీన్ని మనము ఎగ్జాక్ట్లీ సింక్ చేయడానికి మళ్ళీ మనం దీన్ని ఇలా తీసుకురావాలి. ఇలా తీసుకొస్తే ఇది లింక్ అయిపోతుంది అన్నమాట. సో ఇదేంటంటే ఎప్పుడన్నా మనం అన్ఫార్చునేట్లీ ఇట్లా ఫైల్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు, మేబీ అన్లింక్లో ఉన్నప్పుడు కొన్ని సౌండ్ అలైన్మెంట్స్ అనేది మిస్ అవుతాయి కదా, అలాంటప్పుడు మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో అగైన్ మనకు కావాలి అంటే దీన్ని ఇట్లా లింక్ అనే ఆప్షన్ని ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మళ్ళీ ఇది లింక్ అయిపోయింది. ఇవి రెండు లింక్లో ఉంటాయి. బట్ ఏంటంటే ఈ ఇండివిజువల్ క్లిప్స్ని మనం మూవ్మెంట్ చేయాలన్నప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తాం. లేదంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లింక్ క్లిప్స్ అని ఉంది కదా, ఇది ఎనబుల్లో ఉంది ప్రజెంట్. ఇది డిజేబుల్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఈ లింక్ అనే ఆప్షన్ కూడా కనబడట్లేదు. అండ్ దీన్ని కూడా మనం ఇండివిజువల్గా మూవ్ చేసుకోవచ్చు. ఈ ఆడియో క్లిప్ని మనం ఎటైనా మూవ్ చేసుకోవచ్చు అండ్ వీడియోని కూడా ఎటైనా మూవ్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి రెడ్ ఇండికేటర్, వార్నింగ్ ఇండికేటర్స్ అనేవి ఏం రావట్లేదు. సో ఈ విధంగా మనము లింక్ క్లిప్స్ని యూజ్ చేస్తాం. సో ఒకసారి అండూ చేసేస్తున్నాను అండ్ అగైన్ వాటిని మళ్ళీ లింక్ చేసుకోవాలి అనుకుంటే లింక్ క్లిప్స్, రైట్. సో ఈ విధంగా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పొజిషన్ లాక్. ఈ పొజిషన్ లాక్ అనేది ఏంటంటే మనకి సపోజ్ ఈ టైం లైన్ ఉంది కదా, ఈ టైం లైన్ని మనము
లాక్ చేసుకోవాలి. సపోజ్ ఇది మనం ఎడిట్ చేసిన మొత్తం ప్యాటర్న్, దీన్ని మించి మనకి ఇంకేమీ ఎడిట్ చేయడానికి లేదు. మనకి టైం లైన్ అనేది ఫిక్స్ అయిపోయింది. మనకి సపోజ్ 37.02 సెకండ్స్ వీడియో ఉంది కదా, ఇంతవరకు మనకి ఇది సరిపోయింది అనుకుంటే మనకి లాక్ అనే ఆప్షన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా క్లిప్ని మనం ఇక్కడ మూవ్ చేయలేము. నేను ఇక్కడ హోల్డ్ చేసి మౌస్తోని ఇది డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఏది కూడా వాటి ప్లేసెస్ నుంచి రావట్లేదు. అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నిటికీ లాక్ అనే ఇండికేటర్స్ ఆన్ అయి ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు. అందు గురించి ఇది. బట్ మనం దీంట్లో ఏమైనా ఎడిట్ చేయాలి అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇది ఉంది, దీన్ని మనం సపోజ్ జూమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడవచ్చు, జూమ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆ పర్టికులర్ పాయింట్ నుంచి మాత్రం మూవ్ అవ్వదు అనమాట, అంతే ఈ విధంగా. సో ఈ లాకింగ్ అనేది ఇక్కడనే కాకుండా ఇక్కడ కూడా ఉంటుంది, ఇండివిజువల్ లాక్. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, దీన్ని లాక్ చేయగానే మనకి ఇక్కడ చూడవచ్చు. సో ఈ పర్టికులర్ ట్రాక్ అనేది ఈ V2 ట్రాక్ ఉంది కదా, ఈ V2 ట్రాక్ ఒకటి మనకి లాక్ అయిపోయింది, మిగతా అన్నీ యాక్టివ్లో ఉన్నాయి. సో వీటిని కావాలి అంటే మనకు ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇది ఒకటి మూవ్ అవ్వదు. సో ఇదేంటంటే మనకి పొజిషన్ని మాత్రమే లాక్ చేస్తుంది, అండ్ వేరే ఎఫెక్ట్స్ అవన్నీ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈ లాక్ ఏంటంటే మనకి కంప్లీట్లీ ఆ ఆప్షన్స్ అన్నింటినీ బ్లాక్ చేసేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఏది ఆప్షన్, మనకి కంట్రోలింగ్కి ఆప్షన్ అనేది ఏం లేదు. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం దీంట్లో ఈ లాక్ వేసేస్తే మనకి దీంట్లో మనం ఏమీ ఎడిట్ చేయడానికి లేదు. అండ్ ఇది యూజ్ చేస్తే మనకి ఓన్లీ టైం లైన్ అనేది మాత్రమే ఫ్రీజ్ అయిపోతుంది, బట్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫ్లాగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫ్లాగ్ అనేది ఏంటంటే ఏదైనా క్లిప్కి మనం పర్టికులర్ ఫ్లాగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇది ఈ క్లిప్కి మనం ఇక్కడ రెడ్ ఫ్లాగ్ ఇక్కడ అటాచ్ చేసాము. సో ఇది మనం ఏదైనా పర్టికులర్ క్లిప్కి మనం సపోజ్ ఏదైనా ఇండికేటర్ పెట్టుకోవాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని ఎడిట్ కూడా చేయొచ్చు. సపోజ్ దానిపైన మనం రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఏదైనా నోట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ క్రాప్ దిస్ క్లిప్ అని ఏదో ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఆ నోట్స్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక బ్లాక్ డాట్ అనేది దీంట్లో యాడ్ అయిపోయింది. అంటే ఏంటి, ఈ క్లిప్లో మనకి ఒక ఫ్లాగ్ ఇచ్చాము, ప్లస్ దాంట్లో మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము అని అర్థం ఈ డాట్ ఉంటే. సో ఇప్పుడు ఈ క్లిప్ని మనం ఈ టైం లైన్లో ఎక్కడైనా వాడినా కూడా ఆ ఫ్లాగ్ అనేది అలానే ఉంటుంది. సపోజ్ మనం ఇది ట్రిమ్ చేసాము, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కూడా పెట్టాము చూడండి, సో ఇది వచ్చేస్తుంది. సో ఇది సేమ్ మనకి ఎడిట్ ట్యాబ్ అనేది ఉంది కదా, దాంట్లో తీసుకెళ్దాము. సపోజ్ ఇది దీంట్లో డ్రాగ్ చేసినా కూడా స్టిల్ మనకి ఇది ఆ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు క్రాప్ దిస్ క్లిప్, అంటే ఈ ఫ్లాగ్ అనేది క్లిప్కి సెలెక్ట్ అయిపోయి ఉంది, మనం క్లిప్కి అప్లై చేసాము. సో నెక్స్ట్, సో ఈ ఫ్లాగ్స్ని మనం రిమూవ్ చేద్దాం. సో నేను అండూ చేసి రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మార్కర్స్. ఈ మార్కర్స్ కూడా మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ మార్కర్స్ని మనము ఇక్కడ టైం స్టాంప్లో కూడా వేయచ్చు, లేదంటే మనం క్లిప్కి కూడా మార్కర్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ సపోజ్ నేను దీన్ని ఒక ఎల్లో మార్క్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడవచ్చు క్లిప్లో మనకి ఇలా ఎల్లో మార్క్ అనేది వచ్చేసింది. సో ఈ మార్క్లో కూడా మనం దీన్ని రీనేమ్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ దీంట్లో ఏమన్నా యాడ్ స్మైల్ ఫేస్ నోట్స్ జూమ్ ఇన్ ప్లస్ ఇక్కడ కీవర్డ్ ఏదైనా వీడియో సంథింగ్ ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం కలర్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ప్లెయిన్ ఉంది, అంటే ఇక్కడ మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ మార్కర్ ఒకటి యాడ్ చేసాము. బట్ ఇక్కడ ఏం చేసాము, మనం మార్కర్ యాడ్ చేసాము ప్లస్ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. సో ఎప్పుడైనా మనము ఇది ప్లే చేస్తున్నప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఏంటంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, రీనేమ్ ఏముంది అండ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాము, జూమ్ ఇన్ అంటే సపోజ్ ఈ ఫేస్ని జూమ్ ఇన్ చేయొచ్చు అనే ఆప్షన్ ఇచ్చి ఉంటాం మనం. సో అది మనం ఫర్దర్గా మనకి కూడా యూజ్ అవుతుంది, లేదంటే మన ఫెలో ఎడిటర్కి కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది పర్టికులర్ ఒకటే ప్లేస్లో కాకుండా దీన్ని మనం ఆప్షన్ లేదా ఆల్ట్ ప్రెస్ చేసి ఇట్లా మనం దీన్ని డ్యూరేషన్ కూడా పెంచుకోవచ్చు. సపోజ్ ఇది మనం ఇట్లా ప్లే హెడ్ని ఇట్లా మూవ్ చేస్తుంటే అది ఎంతసేపు ఉండాలనేది మనం సపోజ్ ఈ జూమ్ ఇన్ అనే ఏరియా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి అని మనం ఇక్కడ మెన్షన్ చేసామనుకోండి,
అప్పుడు మనం ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తే ఫర్దర్గా ఎడిట్ చేసే వాళ్ళకి కానీ లేకుంటే మనం నెక్స్ట్ ఫర్దర్గా ఎడిట్ చేస్తున్నప్పుడు మనకి ఇది రిమైండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జూమ్ అవ్వాలి మనకి. సో ఆ విధంగా. సో అగైన్ ఇవి తీసేయాలి టెక్స్ట్ అనుకుంటే ఇట్లా తీసేయచ్చు. మనం తీసేస్తే ఇక్కడ ఆ డాట్ అనేది వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏం చూపించట్లేదు. ఈ విధంగా మనం మార్కర్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ జూమ్ ఇన్. మనకి ఎంత పెద్ద టైం లైన్ ఉన్నా కూడా ఇది ఈ ఫస్ట్ ఫుల్ ఎక్స్టెంట్ జూమ్ పైన క్లిక్ చేస్తే మనకి ఏంటంటే అది కంప్లీట్లీ ఈ టైం లైన్లో చూపించేస్తుంది. ఈవెన్ ఒక 1 hour టైం లైన్ ఉన్నా కూడా మనకి ఇక్కడే చూపిస్తుంది మొత్తం. అండ్ ఇది ఏంటంటే మనకి ఎక్కడైతే ప్లే హెడ్ ఉందో దాని దగ్గర మాత్రమే జూమ్ ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఏంటంటే డీటెయిల్డ్ జూమ్ అని ఉంది కదా. సపోజ్ మనం ఏదైనా పర్టికులర్ ఏరియాలో ఇక్కడ పెట్టాము జూమ్. సో అండ్ ఇది ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియాని మాత్రమే జూమ్ చేస్తుంది, డీటెయిల్డ్ జూమ్. సో ప్లే హెడ్ ప్రకారం ఈ జూమ్ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇలా అనమాట, మాన్యువల్ జూమ్ ఇలా. సో ఇది ఆల్ ద వే అండ్ ఇది మ్యాక్స్ జూమ్ ఇలా. సో నేను కొన్నిసార్లు లోపలనే ఇలా కూడా జూమ్ చేస్తున్నా కదా, జూమ్ అవుట్ చేయడము జూమ్ ఇన్ చేయడం చేస్తున్నా కదా. సో ఇదేంటంటే మనకి మౌస్తోని కూడా ఇలా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఆల్ట్ లేదా ఆప్షన్ ప్రెస్ చేసి మనము ఈ మౌస్ వీల్ని స్క్రోల్ డౌన్ లేదా స్క్రోల్ అప్ చేస్తే మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది ఆప్షన్ వస్తుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఈ విధంగా మనం జూమ్ అనేది కంట్రోల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక మన ట్రాక్స్ ప్రివ్యూ అనుకున్నాం కదా, అవి ఇక్కడ కూడా మనం మాన్యువల్లీ ఇలా ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఆడియో ఎక్స్పాండ్ కొలాప్స్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం వీడియో ఎక్స్పాండ్ కొలాప్స్ ఇలా చేయొచ్చు. అండ్ ఇలా చేస్తే ట్రాక్ అనేది కంప్లీట్లీ డిజిబుల్ అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు యాక్చువల్లీ మనకి దీనిపైన క్లిప్ అనేది ఉంది, బట్ ఇది ట్రాక్ని డిజబుల్ చేస్తే కనుక ఆ పైన ఉన్న లేయర్ అనేది కంప్లీట్లీ డిజపియర్ అయిపోయి మనకి నెక్స్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ కనపడుతుంది. అండ్ ఇవి ఇంకా మనం ఫర్దర్గా ఎలా ట్రాక్స్ యూజ్ చేస్తాం అనేది ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ట్రాక్స్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ యాడ్ ట్రాక్ స్టీరియో, ఇక్కడ చూడవచ్చు ఇంకో ట్రాక్ మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే మనకి దీనిపైన క్లిక్ చేస్తే మనకు ప్రాజెక్ట్ లైబ్రరీ కనబడుతుంది అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా మనం చేసుకోవాలన్నా కూడా దాంట్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సెట్టింగ్స్, టైమ్ లైన్ సెట్టింగ్స్, ఇవన్నీ మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. సో ఇది ఓవరాల్గా ఎడిట్ ట్యాబ్ యొక్క ఇంటర్ఫేస్. మనము అన్ని టూల్స్ దీంట్లో కవర్ చేసామని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఎడిట్ ట్యాబ్ అనేది చాలా లెంతీ వీడియోనే అయిపోయింది. మనకి ఈవెన్ 2 parts చేసినా కూడా ఎక్కువ టైమే పట్టింది. బట్ ఏంటంటే మనం మేజర్లీ ఈ ఎడిట్ ట్యాబ్లోనే మనం వర్క్ చేస్తాం కాబట్టి ఇంత డీటెయిల్డ్గా దీని గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మనం ఎడిట్ ట్యాబ్ పార్ట్ 1 పార్ట్ 2 క్లాసెస్లో మీడియా పూల్ నుంచి టైమ్ లైన్ వరకు, ఎఫెక్ట్స్ లైబ్రరీ నుంచి ఇన్స్పెక్టర్ ట్యాబ్ వరకు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనకి రియల్ ఎడిటింగ్ జర్నీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఆ క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ బై ఫర్ నౌ.